భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు ఒక 40-50 సార్లు క్లెయిమ్ చేసుకున్నారు సార్. 7 యుద్ధాలను ఆపానని కూడా రీసెంట్గా ఆయన మాట్లాడారు. రీసెంట్గా ఈ గాజా పీస్ ప్లాన్ కూడా ఆయన గాజాలో పీస్ కోసం కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను, అధికారంలోకి వస్తాయన్నారు. ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆయన బిల్డప్ ఇచ్చుకుంటూ ఉన్నారు. వాట్ ఎవర్, నోబెల్ శాంతి బహుమతికి నేను అర్హుణ్ణి అని చెప్పి ట్రంప్ పదే పదే చెప్పుకుంటూ ఉన్నారు సార్. రీసెంట్గా హిందుస్థాన్ టైమ్స్లో ఒక వార్త చూశాను సార్. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆన్ ట్యూస్డే సెడ్ ఇట్ వుడ్ బీ అన్ ఇన్సల్ట్ టు హిజ్ కంట్రీ ఇఫ్ హీ డజంట్ రిసీవ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ హిజ్ సెల్ఫ్ ప్రోక్లైమ్డ్ రోల్ ఇన్ ఎండింగ్ అట్లీస్ట్ 7 ఇంటర్నేషనల్ కన్ఫ్లిక్ట్స్ అని చెప్పేసి ట్రంప్ చెప్పుకుంటున్నారు సార్ పదే పదే, నేను నోబెల్ శాంతి బహుమతికి అర్హుండి అని చెప్పేసి. సార్ నిజంగా ట్రంప్ శాంతి కాముకుడా సార్? నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అర్హుడేనా? నిజంగానే యుద్ధాలు ఆపితే నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే, తప్పేముంది. నోబెల్ బహుమతులలో వెస్ట్రన్ బయాస్ చాలా ఎక్కువ. నాకు గుర్తుందో మహాత్మా గాంధీకి నోబెల్ బహుమతి రాలే, జవహర్లాల్ నెహ్రూకి నోబెల్ బహుమతి రాలే. గాంధీ మహాత్ముడు ప్రపంచానికి అహింసనిచ్చాడు. మీకు బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడి హోదాలో భారతదేశం సందర్శించినప్పుడు భారత పార్లమెంట్లో నిలబడి ఆయన అన్న మాటలు ఏంటంటే, ఒక యంగ్ ప్రీచర్, ఒక యువ ప్రచారకుడు భారతదేశానికి వచ్చి గాంధీ మహాత్ముని బోధనల చేత ఉత్తేజితుడై మా దేశములో పౌర హక్కుల కొరకు, నల్ల జాతీయుల ఆత్మగౌరవం కొరకు నిలబడి ఉండకపోతే ఈరోజు అమెరికా అధ్యక్షుడిగా నేను మీ ముందు నిలబడి మాట్లాడేవాడిని కాదు అన్నాడు. హీ వాజ్ రెఫరింగ్ టు మార్టిన్ లూథర్ కింగ్. సో మార్టిన్ లూథర్ కింగ్ మహాత్మా గాంధీ బోధనల చేత స్ఫూర్తి పొంది సత్యాగ్రహ అహింసల ద్వారా అమెరికాలో నల్ల జాతీయుల హక్కుల కొరకు ఒక విరోచిత పోరాటం జరపడం వల్ల ఆఫ్రో అమెరికన్ అయినటువంటి బరాక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్ కాగలిగాడు. సో అలాంటి గాంధీ మహాత్మునికి మనము నోబెల్ బహుమతి రాలే. జవహర్లాల్ నెహ్రూ ప్రచండ కాలంలో అటు అమెరికా ఇటు సోవియట్ యూనియన్గా ప్రపంచం చీలిపోయినప్పుడు అలీన ఉద్యమం అనే యొక్క నాన్ లైన్ ఫారెన్ పాలసీకి బీజం వేసి మార్షల్ టీటో ఆఫ్ యుగోస్లేవియా, అబ్దుల్ నాజర్ ఆఫ్ ఈజిప్ట్లతో కలిసి ప్రపంచంలో ద థర్డ్ వేవ్ క్రియేట్ చేశాడు. ఒక నూతన విదేశాంగ విధానాన్ని ప్రపంచానికి ఇచ్చారు. అనేక వర్తమాన దేశాలు, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు అలీనోద్యమ నీడన ఈ ఈ బైపోలార్ వరల్డ్ అంటే అమెరికా ఒకవైపు, సోవియట్ యూనియన్ ఒకవైపు ప్రపంచం చీలిన వేళ మనుగడ సాధించడానికి ఉపయోగపడ్డాయి. ఆయనకు రాలే కదా నోబెల్ బహుమతి. అందువల్ల నోబెల్ బహుమతిలో చాలా ఇన్హరెంట్ వెస్ట్రన్ బయాస్ ఉంటుంది, నాకు తెలుసు. అందువల్ల అమెరికా అధ్యక్షుడికి ఇవ్వడానికి నోబెల్ బహుమతికి అభ్యంతరం ఏమి ఉండదు. కానీ ట్రంప్కి అర్థం కావాల్సింది ఏంటంటే, తాను ఓటు వేసి గెలిపించిన అమెరికా ప్రజలు అమెరికా సంక్షేమం కొరకైనా యుద్ధాన్ని ఆపాలి, మానవాళి సంక్షేమం కొరకు యుద్ధాన్ని ఆపాలి, నోబెల్ బహుమతుల కొరకు యుద్ధాలు ఆపరు. అయినా ఇప్పుడు ఎన్ని యుద్ధాలు ఆపాడు? థాయిలాండ్, కంబోడియాల మధ్య చిన్న ఘర్షణ ఆపాడు. ఆర్మేనియా, అజర్బైజాన్ల మధ్య ఒక ఘర్షణ ఆపాడు. ఎందుకంటే ఈ రెండు సందర్భాల్లోనూ ఇరు దేశాలకు కూడా ప్రకటించాయి ట్రంపే ఆపాడని. కాంగో కాన్ఫ్లిక్ట్కు కూడా ఒక ముగింపు పలికానని. కానీ ఇది ట్రంప్ సృష్టించిన బీభత్సం చూద్దాం. ఆపినేమో ఈ 2-3 చిన్న చిన్న ఘర్షణలు. భారత్ పాక్ నేనే ఆపాను అని యుద్ధాన్ని అంటాడు, అది మనం ఏం అంగీకరించడం లేదని దాన్ని పక్కకు పెడదాం. రష్యా ఉక్రెయిన్ వారు ఇప్పటి వరకు కనుచూపు ముగింపు ఏమీ లేదు. నిన్న కాక మొన్న కూడా రష్యా పెద్ద ఎత్తున భారీ ఎత్తున అమెరికా ఉక్రెయిన్పై దాడి చేసింది. మాల్దోవాలో ఇప్పుడు ఘర్షణ చెలరేగుతోంది. యూరోపియన్ యూనియన్ అనుకూల శక్తులు గెలిచాయి. రష్యాకు యూరోపియన్ యూనియన్కు మధ్య మాల్దోవా ఒక షోడౌన్గా మారిపోయింది. అది యుక్రెయిన్కు రొమేనియాకు మధ్య ఉంటుంది. సో అది ఇప్పుడు ఫ్లాష్ పాయింట్గా యూరోపియన్ యూనియన్కు రష్యాకు మధ్య వచ్చింది. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఘర్షణ జరుగుతుంటే ఆపకపోగా అమెరికా ఇంటర్వ్యూనై ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ ఖతార్పై దాడి చేస్తే ఆపలేకపోగా తర్వాత మీకు ఆఖరికి నెతన్యాహుతో ఒక క్షమాపణ చెప్పించి కథ ముగిసినట్టుగా ప్రకటించింది. ఇప్పటికీ కూడా పనామా పైన ఒత్తిడి తెచ్చి పనామా కెనాల్ తనకు కావాలని మాట్లాడుతోంది. డెన్మార్క్ పైన ఒత్తిడి తెచ్చి గ్రీన్లాండ్ కావాలంటోంది.
ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో మళ్ళీ ఘర్షణ మొదలవుతుందా, మీకు బాగ్రామ్ ఎయిర్ బేస్ కొరకు అనే అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు కానీ తాజాగా గాజా యుద్ధ విరమణ కొరకు 20 సూత్రాల ప్రణాళిక ట్రంప్ ప్రకటించాడు. దీన్ని అరబ్ దేశాలు స్వాగతించాయి, ఇండియా కూడా స్వాగతించింది, ఇజ్రాయెల్ అంగీకరించింది, ఇంకా హమస్ అంగీకరించలేదు. అందువల్ల ఆ శాంతి ప్రణాళిక ద్వారా గాజా యుద్ధం కనుక ఆగిపోతే ఒక బిగ్ క్లెమెంట్ అవుతాడు. కానీ అందులో కూడా శాంతి ప్రణాళికలో కూడా ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఇంకా మిగిలే ఉంది. ఈ 20 సూత్రాల ట్రంప్ ప్రణాళిక ఏం చెప్తుందంటే, ఇట్ విల్ పేవ్ ద వే, ఇట్ విల్ ప్రొవైడ్ ద పాత్ వే టు ది ఫార్మేషన్ ఆఫ్ పాలస్తీనియన్ స్టేట్ అంటుంది. అంటే ఇవన్నీ చేస్తే పాలస్తీనా స్వతంత్ర రాజ్య ఏర్పాటు దిశగా ఒక ముందడుగు పడుతుంది అని అంటారు. కానీ పాలస్తీనా ప్రజల రైట్ టు నేషన్, అంటే మేము ఒక దేశంగా ఉండాలి, ఇది మా హక్కు అనే దానికి మాత్రం గుర్తింపు ఇవ్వటాన్ని నిరాకరించింది, ఈవెన్ టుడే కూడా. సో అందువల్ల మీకు ఇజ్రాయెల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో పాలస్తీనా స్వతంత్ర దేశం ఏర్పాటును అంగీకరించే ప్రసక్తే లేదు అని ప్రకటించారు. సో రైట్ టు నేషన్ అంటే దేశం కొరకై హక్కు అన్న పాలస్తీనా ప్రజల ఆకాంక్ష తీరకుండా ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరకదు. బట్ స్టిల్ ఇప్పుడు గాజా యుద్ధం ఆగితే ఆ మేరకైనా ట్రంప్ నోబెల్ బహుమతి కొరకు నానా యాగి చేయడం ఖాయంగా కనబడుతుంది.